మధ్య కాలంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మూసీ నది ప్రక్షాళన చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ వికారాబాద్, గండిపేట, హైదరాబాద్, నల్గొండ ద్వారా ఇటువంటి అన్ని చోట్ల వ్యాపించినటువంటి ఈ మూసీ నది ప్రక్షాళన అనేది హైదరాబాద్లో సాధ్యమేనా కాదా? అసలు ఒకవేళ సాధ్యమైతే దానికి తగిన చర్యలు ఎటువంటివి తీసుకుంటారు అని సెంటర్ ఫర్ ఎన్వైర్న్మెంట్ అండ్ వెల్బీయింగ్ ఎకనామిక్స్ ఫౌండర్ డైరెక్టర్ ఇప్పుడు మనతో ఉన్నారు. మ్యామ్, హలో మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ కట్ ఒక క్వశ్చన్ మనకేంటి డౌట్ వచ్చింది అనగానే, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూసీ నది ప్రక్షాళన చేస్తాము అని అన్నారు. అది ఎలా పాసిబుల్ అనేది ఫస్ట్ క్వశ్చన్. అది నిజంగా పాసిబుల్ అవుతుంది? కోర్స్ మూసీ నదిని క్లీన్ చేసేది పాసిబులా కాదా అది కాదు, చేసి తీరాల. ఎందుకంటే మూసీ నది అది తెలంగాణలో పుట్టి తెలంగాణలో ఎండ్ అవుతున్న తెలంగాణది ప్రత్యేకమైన నది, మా నది. దాని మీద తెలంగాణ వాసులకి పూర్తి అధికారం ఉన్న నది. అది వాడేపల్లి దగ్గర, నల్గొండలో వాడేపల్లి దగ్గర వెళ్ళి అది కృష్ణా నదిని కలుస్తుంది. సో వికారాబాద్ అనంతగిరి హిల్స్ నుంచి పుట్టి వాడేపల్లి దాకా ఎక్స్క్లూజివ్ తెలంగాణలోనే ప్రవహిస్తున్న నది అది. సో దీని ప్రక్షాళన చేయాలా? పాసిబుల్ కాదు. దీన్ని ప్రక్షాళన చేసి తీరాల అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మొత్తం ల్యాండ్స్కేప్ ఏదైతే ఈ ఆల్టిట్యూడ్స్, ఎంత పెద్ద హై ఆల్టిట్యూడ్ నియర్ అబౌట్ 700 వేసామంటే అబౌవ్ సీ లెవెల్, మీటర్స్ అబౌవ్ సీ లెవెల్, అక్కడ నుంచి మనము డ్రాప్ డౌన్ సిటీకే 100-150 తక్కువ ఆల్టిట్యూడ్లో సిటీ ఉంది. దాని తర్వాత ఇంకా తక్కువ ఆల్టిట్యూడ్లో మనకి వాడేపల్లి దగ్గరికి వెళ్తుంది. సో దీనికి ప్రక్షాళన చేసే అవసరం దాకా ఎందుకు వచ్చింది అసలు? ఎందుకు ఇది సిటీ పరిధుల్లో ఇది ఎందుకు ఇంత ఈ స్టేజ్కి వచ్చింది అంటే ప్రక్షాళన చేసే స్టేజ్కి? ఎందుకు అంటే మనము డెవలప్మెంట్ అన్న పేరులో ఏదైతే డిస్ట్రక్షన్ చేస్తున్నామో అది దీనికి కారణం. హుసేన్ సాగర్లో నేను వేసిన ఎన్జిటి కేసులో ఎన్జిటి ఆర్డర్ చేసింది ఒక ఎక్స్పర్ట్ టీమ్ని. ఆ ఎక్స్పర్ట్ టీంతో పాటు నన్ను కూడా సర్వే చేయమని జాయింట్ సర్వే కింద పెట్టింది. అప్పుడు ఆ జాయింట్ సర్వేలో రైట్ ఫ్రమ్ హుసేన్ సాగర్ మీద కేసు అయితే నేను మూసీ నదిని గురించి కూడా అడిగాను అందులో. ఎందుకంటే హుసేన్ సాగర్ ఈజ్ ద బిగ్గెస్ట్ లేక్ ఇన్ ది మూసీ రివర్ బేసిన్. ఆ మ్యారీడ్ హోటల్ నుంచి ఏదైతే అవుట్ఫ్లో ఛానల్ వెళ్తుందో అది అంబర్పేట దగ్గరికి వెళ్ళి మూసీ నదిని కలుస్తుంది. కాబట్టి నేను మూసీ నదిని కరెక్ట్ చేసుకుంటూ అడిగాను, ఎందుకు హుసేన్ సాగర్ క్లీన్గా ఉండే అవసరం ఏముంది? ఎందుకంటే దీనిదంతా మరి మూసీ నదికి ఎఫెక్ట్ అవుతుంది. మూసీ నదిని ప్రక్షాళన చేసే అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే దీని ఎన్ని ఇన్లెట్స్ ఉన్నాయో మూసీ నదికి, అన్ని ఆ ఇన్లెట్స్ అన్నీ సిటీ నుంచి ఏమైతే వస్తున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ హుసేన్ సాగర్ది వస్తూ ఉంది, అంబర్పేట దగ్గర మూసీని జాయిన్ అవుతుంది. అలాగే దుర్గం చెరువు, మల్కం చెరువు, ఇబ్రాహీం చెరువు దగ్గర నుంచి అయితే మూసీ నదిలో జాయిన్ అవుతుంది. అలాగే మీరు తీసుకుంటే ఏదైతే షాదిం తలాబ్, దాని తర్వాత నయాకిల్లా తలాబ్, దాని తర్వాత లంగర్ హౌస్, దాని తర్వాత మూసీ నది. అట్లా ఇంకా సౌత్ బేసిన్ ఆఫ్ మూసీ నదికి వస్తే అక్కడ నుంచి కూడా మీకు అది బమరుక్ కాటేదాన్లో ఉన్న నూర్ మొహమ్మద్ కుంట, తర్వాత బమరుక్ నుద్దోలా, తర్వాత మీరాలం ట్యాక్ డైరెక్ట్గా వెళ్ళి అది మూసీ నదికి వెళ్తుంది. సో ఇట్లా డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ సోర్స్. మూసీ నది అంటే దాని మీద పడే వర్షం నీళ్ళు కాదు కదా. మూసీ నది క్యాచ్మెంట్ నార్త్ బేసిన్, సౌత్ బేసిన్ నుంచి వేలాది కొద్ది చెరువుల దగ్గర నుంచి తరులుకుంటూ వస్తున్న మూసాపేట నీళ్లు కూడా మీకు ఇందులోకి వస్తున్నాయి. ఎందుకంటే మూసాపేట నీళ్లు కూకట్పల్లి ఛానల్ క్యారీస్ ఇన్ టు ది హుసేన్ సాగర్. అంటే చూస్తున్నారు కదా ఎంత వాస్ట్. హుసేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియానే దాదాపు 267 స్క్వేర్ కిలోమీటర్స్. 267 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే జిహెచ్ఎంసీ పరిధియే మీకు 625-650 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. అంటే 1/3 కంటే ఎక్కువగా అది ఉంది. ఆలోచించండి ఎంత పెద్ద. సో మూసీ నదిని ఎఫెక్ట్ అవుతుంది అంటే ఈ చెరువులు ఏవైతే క్యారీ చేస్తున్న ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ నీళ్ళు, ఈ సువేజ్ నీళ్ళు, ఇవన్నీ కలిపి మూసీ నదిని ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి దీనిలో కీలకమైన పాత్ర ఎవరిది ఉంది? ఎవరైతే ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకుని ఉన్నారో వాళ్ళు దీన్ని ఎందుకు కంట్రోల్ చేయలేదు? ఇప్పుడు వాళ్ళ సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ అక్కడుంది. ఎక్కడ? మూసీ నదిని చేయడం కాదు, మూసీ నదిలోకి ఎక్కడి నుంచి అయితే తరులుకుంటూ హైటెక్ అని సిటీస్ చెప్పుకుంటున్నామే మనము. ఆ హైటెక్ సిటీ కూడా తన
తన పరిధిలో వస్తున్న సువేజ్ కానీ అటు ఇండస్ట్రియల్ కానీ పొల్యూషన్ని వాళ్ళు అక్కడ అరికట్టలేక వాళ్ళు ఛానల్స్ ద్వారా వాళ్ళు ఏదైతే ఛానల్స్ ప్యూర్ సర్ప్లస్ రెయిన్ వాటర్ క్యారీ చేయాలో అవి నేడు ఏం క్యారీ చేస్తున్నాయి, సువేజ్ వాటర్ అండ్ ఇండస్ట్రియల్ వాటర్ క్యారీ చేస్తున్నాయి. సో ఈ బాధ్యత ఎవరిది? తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, విచ్ ఈస్ నథింగ్ బట్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో వీళ్ళకి గత 10 yearsగా మేము చాలా చాలా సొల్యూషన్స్ ఇచ్చాం. దట్ ఎందుకు విసినిటీలో ఎక్కడ జనరేట్ అవుతున్న పొల్యూషన్, ఎక్కడ జనరేట్ అవుతున్న వేస్ట్, అది సాలిడ్ వేస్ట్ కానివ్వండి, లిక్విడ్ స్వేట్ వేస్ట్ కానివ్వండి, ఇండస్ట్రియల్ వేస్ట్ కానివ్వండి, ఫార్మా వేస్ట్ కానివ్వండి, ఏవైనా జనరేట్ అవుతున్న చోట అది హ్యాండిల్ చేయండి. డీసెంట్రలైజ్డ్గా ఎట్ సోర్స్లో హ్యాండిల్ చేస్తే అది ఒకటే ఒక సైంటిఫిక్ సొల్యూషన్. అది ఏమీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా గత 10 ఏళ్ళు అయితే ఇటు విపరీతంగా చాలా హెవీగా బొంబాడైపోయినాయి. మ్యామ్ ఇప్పుడు మీరు ఎంత డీటెయిల్గా చెప్పారో, ఇప్పుడు గవర్నమెంట్ మహత్య చెప్పడం ఏంటి అని అంటే, మనకి ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ బ్లేమ్ అని కాదు, బట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కూడా సరిగ్గా వెళ్ళదు. మనకి ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఆ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి వస్తుంది, ఈవెన్ ఇండివిజువల్గా ఒక సిటిజన్కి కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో దానికి సంబంధించిన అవేర్నెస్ కూడా చేయాలి అనేది అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ సబర్మతిలో చేసినటువంటి చర్యలు ఇక్కడ తీసుకొస్తాము అని కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అది పాసిబులా? అసలు అక్కడ ఎటువంటి చర్యలు తీసుకున్నారో అది ఎలా చేయడం జరిగింది? ఈ మీ క్వశ్చన్కి ఇంకొకటి మీరు జతపరచాలి. అసలు సాబర్మతిలో నిజంగా ఏమైనా ప్రక్షాళన అయ్యిందా అని కూడా అడగాలి మీరు. సో సాబర్మతిలో జరిగింది ఏంటంటే అదొక ఫార్స్. ఎందుకు నేను అది ఎంత ఇది క్లియర్గా చెప్పగలుగుతున్నానంటే, సాబర్మతి ఒక ప్రవహిస్తున్న దానికి వాళ్ళు దాన్ని ఒక రెక్టాంగులర్గా ఒక అడ్డులు పెట్టేసి అందులో ఆ చిన్న ముక్కలు మాత్రము, ఆ చిన్న ఏరియాలో మాత్రం నర్మదా దగ్గర నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ నింపారు. నవ్వారా? నదిని అట్లా కాదు కదా. నదిని మనము దేని వైపు వెళ్ళాలంటే, మనము ఈ చెరువులను కానీ నదులు కానీ ఈ ప్రకృతి ఆస్తులను కానీ న్యాచురల్ రిసోర్సెస్ని, కామన్ పీపుల్స్ రిసోర్సెస్ని మనం వాటి డెవలప్మెంట్ అనకూడదు. ఎందుకంటే డెవలప్మెంట్ అన్న ముక్క రాగానే డిస్ట్రక్షన్ వస్తూ ఉంది. కాబట్టి వీ హ్యావ్ టు స్పీక్ అబౌట్ న్యాచురలైజేషన్ ఆఫ్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్. వాటి ఒరిజినాలిటీకి మనం ఎట్లాగని తీసుకురాగలిగితే అవే మనల్ని సర్వ్ చేస్తాయి. ఆర్టిఫిషియల్గా తీసుకొచ్చి పెట్టారు, దాన్ని డెవలప్మెంట్ అండ్ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసాము, లేకపోతే ఏదో ఒకటి ప్రక్షాళన చేసేసాము అని ఒక డాక్యుమెంట్ లాగా కాకుండా రియల్గా చేయాలని అంటే న్యాచురల్ ముళ్ళుతోనే తీయాలి అన్నది. న్యాచురలైజేషన్ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్, దట్స్ ఆల్. ఇప్పుడు వద్దాం, ఇప్పుడు సాబర్మతి అయిపోయింది కదా. నౌ లెట్ us come down to how we apply that here. Yes, it is accepted. అనంతగిరి హిల్స్ నుంచి 2 రిజర్వాయర్స్ కట్టారు, డ్యామ్స్ కట్టారు. అలనాటి నిజాం గారు విశ్వేశ్వర గారిని పిలిచి కట్టించారు, ఇంకెప్పుడు వరదలు రాకూడదని. ఆ 2 రిజర్వాయర్స్ ఉన్నాయి. ఆ క్యాచ్మెంట్ ఏరియా ఇంకా గత 10 yearsలో అయితే సివియర్ ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. పొల్యూషన్ కూడా ఎంటర్ అవుతుంది ఇప్పుడు రిజర్వాయర్స్లో, వెళ్ళి చూశాను కూడా. కానీ ఆ బేసికల్గా GO111 మూలాన అవన్నీ సేవ్ అయి ఉన్నాయన్నమాట. లేకపోతే సిటీ లోపల మూసిన ఎలా ఉండేది అక్కడ, ఆ GO111 మూలాన సేవ్ అయినాయి. ఇప్పుడు కొద్ది దూరం వచ్చిన తర్వాత ఏదైతే అర్బనైజేషన్ అంటే ఏంటి, ఎక్కడైతే మీకు పాపులేషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రెసిడెన్షియల్ ఎక్కువ అవుతా ఉందో వాళ్ళ దిమాగ్కి ఒకటి ఏంటి, సువేజ్ మొత్తం పైపులు వేసేయాలా. ఆ పైపులన్నీ ఎక్కడైనా పోని, మన ఇంట్లో పడదు, మనకొద్దు, ఎక్కడైనా పోని. ఎక్కడైనా అంటే ఎక్కడ, అదిగో నది, అదిగో కుంట, అదిగో చెరువు, అట్లా తయారైంది వాతావరణం ఇప్పుడు. అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే ఇట్లాంటి మనస్తత్వం స్టార్ట్ అయిపోయిందో, ఇక్కడ నుంచి ఏంటంటే వీళ్ళు ఏమని అంటే 60 kilometers లగ్భగ్ ఇన్ ద సిటీ. ఈ చెరువు, ఈ నది మొత్తం ఏంటి, అది పుట్టినప్పటి నుంచి అది ఎండ్ మూసినదో కలిసేదాకా లగ్భగ్ 250 kilometers. ఓకే, ఓవర్ వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, దాని తర్వాత నల్లగొండ, అదంతా కలిపి 250 kilometers. ఇది మన తెలంగాణ ఎక్స్క్లూజివ్ రివర్, అంటే మన షా నది. అయితే ఇది 60 kilometers ఏంటి ఇప్పుడు వీళ్ళది, ఎక్కడి నుంచి అయితే మనకి బాబుఘాట్, లగ్భగ్ బాబుఘాట్ తీసుకుంటున్నారేమో, అక్కడ నుంచి మీకు సిటీలో అంటే వాళ్ళకు నాగోల్ దాకా తీసుకుంటున్నారేమో, ఒక 50-60 kilometers అనుకోండి. ఇప్పుడు ఈ 50-60 kilometersలో ఎక్కడైతే చాలా ఎక్కువ పొల్యూషన్ అయిపోయిందో, ముఖ్యంగా మెయిన్ హైదరాబాద్ సిటీలో, వీటిని వీళ్ళు
2020 అర్బన్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను అప్పుడు వెళ్ళి మూసిని దగ్గర సర్వే చేశాను. ఎందుకు పొత్తి ఫ్లడ్స్ వచ్చేసి వీళ్ళు మొత్తం గేట్లన్నీ ఎత్తేసారు. ఎత్తేసినప్పుడు అక్కడండి ఫస్ట్ టైం ఆ నీటి ఖుష్బు అన్నమాట మూసీ నది నుంచి, ద ఫ్రెష్ స్మెల్ ఆఫ్ వాటర్ నేను మూసీ నది నుంచి చూశాను, నేను తీసుకున్నాను అంటే మీరు నమ్మగలరా? ఇప్పుడు వెళ్ళండి, అదే స్పాట్లో ఇప్పుడు వెళ్తే ఎవరం నిలబడలేం. కానీ అదే స్పాట్లో నేను వెళ్ళి ప్యూర్ వాటర్ స్మెల్ చేశాను మొన్న 2020లో. ఎందుకు ఫ్లడ్స్ వచ్చాయి, ఫ్లడ్స్ వచ్చి ఆ న్యాచురల్ స్వీట్ వాటర్స్ అవి ఆపి మంచిగా ఇంకా పెట్టాల్సింది ప్రజల కోసం, వాళ్ళు ఎక్కువ ఉన్నాయని వాళ్ళు ఓపెన్ చేశారు గేట్స్ అన్నీ. అప్పుడు ఆ ప్యూర్ వాటర్స్ వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు మూసినది వాట్ హ్యాపెండ్, ఇప్పుడు అవన్నీ వెళ్ళాయి కదా, ఫ్రెష్ వాటర్ ఉంది కదా అందులో. సో ద పాయింట్ హియర్ ఈస్ దాట్ టు గెట్ ది ప్యూర్ వాటర్స్ మనకి ఉండాలా. నది అన్నది డైనమిక్ అండి, వాటర్ రిసోర్సెస్ వాటర్ బాడీస్ అన్నవి డైనమిక్ అంటే ఏంటి, అవి సీజన్కి రియాక్ట్ అవుతాయి. ఓకే, మీకు ఎండాకాలంలో వాటి బెడ్ ఎక్స్పోజ్ అవుతుంది, వర్షాకాలంలో అవి పొంగి పొడులుతాయి. సో ఇవి గుర్తించాలా మనమేమో ఒక స్టీల్ని చూసినట్టు ఒక రాయిని చూసినట్టు చూడరాదు ఒక వాటర్ బాడీని. దాని ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్స్ ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని దాన్ని కొంచెం ఎక్స్పోజ్ అవ్వగానే, అది ఎక్స్పోజ్ అయితే అక్కడ ఏం చేయాలా చట్టంలో రాసింది. ఎక్స్పోజ్ అయితే చిన్న వీకర్ కమ్యూనిటీస్కి కల్టివేషన్కి ఇవ్వండి అని చెప్పి చట్టంలో రాసింది. అంత డీటెయిల్గా ఉంది మన దగ్గర చట్టం. ఇంత సోషల్గా అప్రోచ్తో వీకర్ సెక్షన్ కమ్యూనిటీస్కి అది కల్టివేషన్కి ఇవ్వండి. వాళ్ళు ఒక ఫసల్ అయిపోయిన తర్వాత రెయినీ మాన్సూన్ మొదలవ్వగానే వాళ్ళు ఆ చిన్న హార్వెస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు హార్వెస్ట్ తీసుకొని వాళ్ళ పంట తీసుకొని ఖాళీ చేయమని చెప్పండి. ఎందుకంటే మాన్సూన్ వచ్చేస్తుంది, అప్పుడు పంటను నష్టపోకూడదు, కమ్యూనిటీ నష్టపోకూడదు, చెరువు కుంట నది కూడా నష్టపోకూడదు. మన చట్టాలు ఇంత బాగున్నాయి మ్యామ్. అండ్ ఒక క్లియర్ డౌట్ ఏంటంటే పబ్లిక్ తరపు నుంచి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, ఇంత క్లియర్గా మనకి వాటర్ వెళ్ళాలి అనేది రాసి ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఇప్పుడు కలుషితం అయిపోయాయి, సో ఇప్పుడు వాటిని యూజ్ చేసుకోవడానికి స్కోప్ లేకుండా అయ్యింది. అండ్ సెకండరీ, ఇప్పుడు పబ్లిక్ అదేమంటారు, ఆ వాటర్ తీసుకోవాలి అని అన్నా కూడా స్కేర్సిటీ ఉంది ఎక్కువ అనే టాక్ కూడా ఉంది కదా, నిజంగానే స్కేర్సిటీ ఉందా? ఉంటే అసలు ఎంతవరకు ఉంది అది, దాన్ని మళ్ళీ ఎట్లా ఫిల్ చేయొచ్చు అని అంటారు మీరు? చూడండి, స్కేర్సిటీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఏమంటారు దాన్ని, ది డిమాండ్ అండ్ సప్లై చిన్న ఆ ఈక్వేషనే. డిమాండ్ ఫ్రమ్ ది పాపులేషన్, డిమాండ్ ఫ్రమ్ ది ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, అండ్ దెన్ వాట్ ఈస్ ది సప్లై ఏంటి మనకి ముఖ్యమైన సప్లై ఏంటి, రెయిన్ వాటర్. ఆ రెయిన్ వాటర్ని మనము ఎంత బాగా పొందుపరుచుకుంటామో అందులో ఉంది లీడర్షిప్ అంతా అందులో ఉంది. అంటే ఏంటి, ఒక ఇంట్లో కూడా మనం ఏం చెప్తాం, కొద్దిపాటి దాంట్లో పొదుపుగా పెద్దగా మంచిగా చేసుకోవడంలోనే మంచిది అంటాం కదా, డబ్బుల దగ్గరైనా ఈ దగ్గరైనా. మరి ఇక్కడ కూడా అంతే, మీకు ఆకాశం నుంచి ఫ్రీగా మేఘాలు అలా వర్షం తీసుకుపో అని కురుస్తూ ఉంటే మనమేమో జనాలకి ఇప్పుడు భయపెట్టించేసి జనాలు మునిగిపోతూ ఉంటే దానికి వ్యవస్థ లేక ఒక అల్లకొల్లోలం సృష్టిస్తున్నాం. అది మ్యాన్ మేడ్ అల్లకొల్లోలం. అది లేకపోతే ఉర్దూలో అంటారు రెహమత్ అంటారు. అంటే ఏంటి, తెలుగులో ఏం వర్డ్ వాడాలో, ఒక మర్సీ అంటారు ఇంగ్లీష్లో, ఒక కరుణ. వాన వచ్చిందంటే ఒక కరుణ అన్నమాట, అది భగవంతుడి దగ్గర నుంచి. ఆ కరుణని మనము ఒక లీడర్ అయినప్పుడు, ఒక గవర్నమెంట్ అయినప్పుడు మేము గత ప్రభుత్వంగా ఇది చెప్పాం, దట్ మీరు చెరువుల్ని చిన్నగా చేసేస్తుంటే దాంట్లోపల రోడ్లు, దాంట్లోపల ఎస్టీపీలు, దాంట్లోపల భవనాలు అన్నీ మీరు కట్టేసుకుంటా మంచి ఉన్న చెరువులు, ఇప్పుడు బమ్రకుందలో ఏమైంది, మంచి కలకల్లాడుతున్న చెరువు మొత్తం అక్కడ వాళ్ళు నింపేశారు ఇప్పుడు రీసెంట్గా. సో ఇట్లా మీరు చెరువుల్ని నింపేస్తుంటే వర్షపు నీళ్ళు ఎక్కడ ఆగాల? ఓకే, కొట్టుకొని పోతూ ఉంటే అవి ఆగడమే కాకుండా భూగర్భ జలాల్ని కూడా అవి ఇచ్చేస్తున్నాయి కదా. దూరం ఇక్కడ చెరువు ఉంటే దూరంలో ఉన్న బోర్ కానీ బావి కానీ నీళ్ళు ఇస్తుంది అది. సో ఇట్లాంటి వ్యవస్థని మనము కావాలని మనం దాని మీద కక్ష సాధి ఉన్నట్టుగా దాన్ని నువ్వు అక్కర్లేదు అని చెప్తున్నాం. ఈ సిస్టమ్ని అక్కర్లేనప్పుడు మనం ఏంటి, ఇప్పుడు వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీసా ఏంటి,
సొల్యూషన్. సో కాబట్టి ఎకానమీ కూడా ఏం చెప్తుంది, ఎన్వైరన్మెంటల్ ఎకనామిక్స్ ఆర్ వెల్బీయింగ్ ఎకనామిక్స్ ఇవన్నీ ఏమంటున్నాయి, ఫస్ట్ న్యాచురలైజేషన్, న్యాచురల్ క్యాప్చర్ ఆఫ్ ది రెయిన్. అవి ఎక్కడ స్టోర్ చేస్తున్నాం మనం? ఎగ్జాంపుల్కి వస్తే ఇప్పుడు ది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఆర్ ది, ఇప్పుడు మీరు వాటర్ బోర్డ్కి వెళ్ళిన రిజర్వాయర్స్ సప్లయింగ్ వాటర్ టు ది సిటీ అంటే ఏముంది అక్కడ? ఫస్ట్ 2 రిజర్వాయర్స్ ఏంటి? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. మరి మీరు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తీసుకుంటే వాటి ఒరిజినల్ కెపాసిటీ ఏంటి, ఇప్పటి కెపాసిటీ ఏంటి, అవి గమనించామా మనము? అది అందులో వీళ్ళ ఒఫీషియల్ మ్యాప్స్లోనే ఎన్నో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఒఫీషియల్ మ్యాప్స్ చమకుతాయి, ఇంకా అన్అఫీషియల్గా ఇంకెన్ని ఉన్నాయి. దానికోసం మాలాంటి వాళ్ళకి అపాయింట్ చేస్తే మేము వెళ్ళి సర్వే చేసుకుని హానెస్ట్గా ఏదో ఒపీనియన్ ఇస్తాం, అది జరగలే. అయితే ఇప్పుడు టీపీసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం కాకముందర జూలై 2023లో నన్ను అడిగారు, వీ వాంట్ యువర్ ఎక్స్టర్నల్ రిపోర్ట్ ఆన్ ది GO 111. అయితే సర్వే వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళకి నేను జస్ట్ నాకు కావాల్సినవి చెప్పాను, కిసాన్ నన్ను కలవాలి నేను, దాని తర్వాత ఆ సర్వే చేయాలా 2 రిజర్వాయర్స్, ఆ మున్సిపాలిటీ ఏరియా కొత్తవాళ్ళు కూడా అవన్నీ సర్వే చేయాలని చెప్పిన. వాళ్ళు కావాల్సింది తప్పకుండా మాకు కోఆపరేట్ చేశారు. కోఆపరేట్ చేస్తే అందరితో మాట్లాడడం జరిగి ఒక 23 రికమెండేషన్స్ మెథడాలజీస్ పెట్టేసి 23 రికమెండేషన్స్ అక్కడ రాసి మొత్తం రిపోర్ట్ మొత్తం మేము టీపీసీసీ ప్రెసిడెంట్కి ఇవ్వాలి అని చెప్పారు. అని చెప్తే మేము అక్కడికి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేసినాం ప్రెసిడెంట్ గారికి. ప్రెసిడెంట్ గారు ఇప్పుడు సీఎం గారు, అప్పటి ప్రెసిడెంట్ గారు మమ్మల్ని చాలా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ వేశారు. నన్ను చాలా అప్రాప్రియేట్ క్వశ్చన్స్ వేశారు. ఏంటి సంగతి, ఎప్పుడు GO 50 ఏంటి, అంతకుముందు ఏంటి అయితే GO 50 1980sలో వచ్చింది, దాని తర్వాత 1992లో మళ్ళీ GO 194 వచ్చింది, దాని తర్వాత 1996లో GO 111 వచ్చింది, దాని తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ 2000లో కేసు పడింది. 2000లో కేసు పడితే ఏమైంది, నాయుడు గారు సుప్రీంకోర్టు ఎన్ని రిపోర్ట్స్, GO 192 తీసుకొస్తున్నప్పుడు ఇంకెన్ని అప్పుడు ఎక్స్పర్ట్ రిపోర్ట్స్. సో మొత్తం 5 ఎక్స్పర్ట్ రిపోర్ట్స్ మీద నిలబడి ఉన్న GO 111 అనేది దీన్ని తీయరాదు అని ఒక రిపోర్ట్ ఇవ్వడం కాకుండా దానికి ఆయన వేసిన క్వశ్చన్స్ అన్నిటికీ తక్షణమే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసా. ఎందుకంటే ఓకే మ్యామ్, ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే, అయితే దీన్ని బట్టి మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడున్న ప్రెసెంట్ గవర్నమెంట్ సీఎం మనకి ఇంత గత అంటే అధికారంలోకి రాకముందుకే ఒక విజన్ అనేది ఈ మూసీ నది మీద పెట్టుకున్నారని మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు దానికి సంబంధించిన సొల్యూషన్స్ ఇంతకుముందు మీరు చెప్పిన వాటిని కూడా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమేమి చర్యలు తీసుకోబోతున్నారని మీకు ఏమన్నా తెలిసిందంటారు? లేదండి, ఈ ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే మీడియా నుంచి తెలుస్తున్నవే నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఆయన చెప్తున్న దాని మీద మళ్ళీ నేను ఒక రిపోర్ట్ కానీ ఏమైనా తప్పకుండా నేను ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే రైట్ నౌ ద వే అసలు మన సాబర్మతి అన్నది మనకి బెంచ్ మార్క్ కాదు, నంబర్ 1. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూసి వచ్చి అరే ఇదేంటి దాన్ని బెంచ్ మార్క్ అంటున్నారు అని అంటారు ఎవరన్నా. మీరు కూడా నవ్వారు నేను చెప్తే. సో సాబర్మతి ఈజ్ నాట్ అవర్ బెంచ్ మార్క్. మనం తెలంగాణలో బెంచ్ మార్క్స్ క్రియేట్ చేయాలి. మనకు థేమ్స్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా మనకు బెంచ్ మార్క్ కాదు, దుబాయ్లో ఉన్న వాటర్ ఫ్రంట్ మనకి బెంచ్ మార్క్ కాదు. తెలంగాణ హైదరాబాద్లో ఎంత టాలెంట్ ఉందంటే మనం బెంచ్ మార్క్స్ క్రియేట్ చేస్తాం. వీ డోంట్ వాంట్ ఎనీ బెంచ్. ఇఫ్ పాసిబుల్ గవర్నమెంట్ నుంచే కాకుండా మీ తరపు నుంచి కూడా ఎందుకు అన్నానంటే క్లియర్గా అడుగుతున్నాను, మీరే వెళ్తారా అని. ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో అండ్ మీరు ఆ ఫీల్డ్లో ఉండడం అనే కాకుండా మీకు కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది ఎన్విరాన్మెంట్ మీద కనిపిస్తుంది. సో ఆ అవగాహన అనేది ప్రతి ఒక్కరికి మేబీ నాకు అనిపించింది ఇప్పటి వరకు యాజ్ ఎ జర్నలిస్ట్గా ఇప్పటి వరకు చూసిన వాళ్ళలో పబ్లిక్కి కానీ మీరు చెప్పిన ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి, ఇన్ని డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఓ పర్టికులర్ ఏరియాకి ఇట్లా వస్తుంది అని ఒక పర్టికులర్ అవగాహన లేక వీటన్నిటిని పట్టించుకోకుండా వదిలేశారు. సో అది మీకు ఎక్కువగా ఉంది కాబట్టి మీరే తీసుకెళ్ళి మీరే ఏమన్నా ఇటువంటి సొల్యూషన్స్ చేయండి అని చెప్పే అవకాశం ఉంటుందా? చెప్తే ఒకవేళ ఏం చెప్తారు? అండ్ దాంతోపాటు గవర్నమెంట్ కూడా మరీ లాంగ్ టర్మ్ ఇది ఇట్లనే వేస్ట్ అవ్వకుండా అండ్ ఫైనాన్షియల్గా కూడా ఎక్కువ బర్డెన్ అవ్వకుండా సొల్యూషన్ రావాలంటే ఏం చేసే అవకాశం ఉంటే బాగుంటుంది అండి. ఎన్వైరన్మెంట్ అండ్ ఎకనామిక్స్ అన్నది 2 చాలా ఇంటర్ రిలేట్ అయి ఉన్నాయి. అట్లాగే నేను ఒక ఎకానమిస్ట్ అయినా కానీ నేను ఎన్వైరన్మెంట్ మీద ఎందుకున్నాను, ఎందుకంటే ఎకానమీ ఇండస్ట్రీ పర్యావరణం లేకుండా నడవదు, అది ప్రాబ్లం. కానీ అదే పర్యావరణాన్ని మళ్ళీ ఇండస్ట్రీ పాడగొడుతుంది. దీన్ని ఎట్లనే ఆపాలా, దాంతోనే ఐ వాంట్ టు బోత్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని గురించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ అవేర్నెస్ గురించి ఒకటి చెప్తాను, ప్లస్ గవర్నమెంట్ని మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి. ఒకటి ఏంటంటే చాలామంది సిటిజన్స్కి యాక్చువల్లీ ఇది తెలుసు, ఏంటి అంటే అవేర్నెస్ అయ్యింది, ముందులాగా లేదు. ఇప్పుడు అవేర్నెస్ కొంచెం వచ్చింది.
కానీ ఎట్లా దీన్ని అసలు హౌ అనేది తెలియదు. హౌ అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్లస్ వాళ్ళని సిటిజన్స్ని నేను ఎప్పుడు బ్లేమ్ తీసుకోను. నేను సిటిజన్స్ వైపు నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను నేను. ఎందుకంటే గవర్నమెంట్ మీద చట్టంలో ఎప్పుడు బాధ్యత ఉంటుంది. ప్రతి చట్టంలో ఏం రాసి ఉంటుంది తెలుసా? ఈ చట్టం గురించి అవగాహన నేర్పించే బాధ్యత గవర్నమెంట్ మీద పెడుతుంది ఆ చట్టం. మరి అవన్నీ జరుగుతున్నాయి మరి, అది పాయింట్. అందుకని నేను ప్రజల మీద తీసుకోను నేను ఎప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ దగ్గర 2016లో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కేసీఆర్ ప్రభుత్వం హడావుడిగా 2 బిన్లు, బ్లూ బిన్, గ్రీన్ బిన్ అని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసింది. ఒక్కళ్ళకి అర్థం కాలేదు ఏం కావాలి. అందులో బియ్యాలు పెట్టుకున్నారు, అది పెట్టుకున్నారు, అలా పెట్టుకున్నారు, తర్వాత పగిలింది, అయిపోయింది. ఎందుకు ఇస్తున్నారు? ఆ డబ్బా మీద ఒకటి పెట్టి ఇది తడి చెత్త, ఇది పొడి చెత్త, ఇట్లాగే రావాలా, ఇట్లా మీ ఇంట్లో నుంచి మీరు ఇవ్వకపోతే మేము చెత్తనే తీసుకోము, ఉల్టా ఫైన్ వేస్తాం. ఎప్పుడైనా విన్నారా ఇదంతా మీరు? అది ఎంత ప్రభుత్వపు ధనాలు, ప్రజాధనం వేస్ట్ అయింది. అది ఊరికి ఓట్ల ముందు ఏదో ఒకటి అట్లా చేస్తే దట్స్ రాంగ్. అసలు అదే నన్ను అడిగితే అది పెద్ద స్కామ్. ఇప్పుడు ఏదైతే స్కామ్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో 2016లో ఉన్న 2 బిన్ స్కామ్ ఇన్వెస్టిగేట్ చేయాలంటాను నేనైతే. ఓకే, సో అది అట్లా నేను చెప్తాను. అంటే అవగాహన గురించి చేస్తే చెప్పాను. ఇక్కడ ఎవరి మిస్టేక్ ఇప్పుడు? ఇది గవర్నమెంట్ మిస్టేక్. సో గవర్నమెంట్స్ అట్లా మిస్టేక్ చేయరాదు, ఎందుకంటే అది మా డబ్బులు అవి. సో మన డబ్బులు. సో నేనేమంటున్నానంటే అవగాహన ప్రజల్లోకి తీసుకురావాలంటే ఒక చిన్న పాయింట్ చెప్తాను ఇప్పుడు మీకు. నేను ఒక ఎకానమిస్ట్గా ఏం చేశాను, ఎన్వైరన్మెంటలిస్ట్గా ఏం చేశాను, అరే ఇవన్నీ ఇప్పుడు ఇట్లా అవుతున్నాయి కదా, వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్? ఇప్పుడు నేను సువేజ్ వాటరు చెరువులోకి వెళ్ళకూడదు, అది చెరువులోకి వెళ్తుంది, నదిలోకి వెళ్తుంది కాదు. ఎస్టీపీ సొల్యూషన్ నా దృష్టిలో ఎస్టీపీ సొల్యూషన్ కాదు. ఎందుకు అంటే ఎస్టీపీస్ మళ్ళీ ఇండస్ట్రీ పొల్యూషన్ ట్రీట్ చేయదు. ఇండస్ట్రీకి వేరే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావాలా? ఓకే, అది మళ్ళీ ప్రతి ఇండస్ట్రీ వేస్ట్ ఒకటేలాగా ఒక ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ చేయరాదు, ఎందుకంటే అక్కడ వేరే రకమైనది. సో ఇట్లాంటివి ఎన్నో ఇన్హిబిషన్స్ ఉన్నాయి, టెక్నాలజికల్ ఇన్హిబిషన్స్. టెక్నాలజీ ఈజ్ నాట్ అల్టిమేట్, రైట్? ఇట్స్ నాట్ ద బెస్ట్ అనేది కూడా కాదు. సో టెక్నాలజీ కాకుండా నేను మెథడాలజీస్ వైపు వెళ్ళాను, రీసెర్చ్ స్టార్ట్ చేశాను. సిటీ కాలేజ్లో ప్రిన్సిపల్ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు, వాళ్ళ టీమ్ని లీడ్ చేశాను. వాళ్ళు అక్కడ ఈకో క్లబ్ బొటానికల్ లెక్చరర్, అక్కడ స్టూడెంట్స్ ఒక టీం తయారు చేసుకుని 4-5 మెథడాలజీస్ని రీసెర్చ్ ఫీల్డ్స్లోకి రీసెర్చ్ చేసి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. కంచీపురం వెళ్ళాం, అక్కడ డ్రై లెట్రిన్స్ ఉన్నాయని తెలిసి అన్ని ఎకరాల దాంట్లో అక్కడ జిడ్డి కృష్ణమూర్తి స్కూల్ అనుకుంటుంది. ఆ స్కూల్లో ఆ డ్రై లెట్రిన్స్ కోసం డైరెక్టర్తో మాట్లాడి స్టూడెంట్స్ అందరినీ అక్కడికి తీసుకెళ్ళి ఆ సర్వే చేసి రిపోర్ట్ తయారు చేసాం. సో డ్రై లెట్రిన్స్ పాసిబులా ఏమనుకుంటున్నావు? క్వశ్చన్స్. డ్రై లెట్రిన్స్ ఎక్కడెక్కడ పాసిబుల్ అక్కడ వేద్దాం, కస్టమైజ్ చేద్దాం. నేను డ్రై లెట్రిన్స్ వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ కాదు కదా, మల్టిపుల్ మెథడాలజీస్ చూసాం మేము, మల్టిపుల్ రీసెర్చ్ ఉన్నాయి, అదొకటి చూసాము. ఏరియాని, సిచ్యువేషన్ని, అక్కడ ఉండే అవసరాలు, మనకి రిసోర్సెస్ ఏం దొరుకుతాయో దానికి ఏది వాడాలో అది వాడాలి అని చెప్పేసి మీరు కస్టమైజేషన్. సో అదొకటి. దాని తర్వాత ఏం చేసాము, ఇక్కడ డిఆర్డిఓ బయో టాయిలెట్స్ ఉంటాయి, ఇంకా మన చెంగిచెల్లాలోనే దాని యూనిట్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్. సో డిఆర్డిఓ ఆఫీషియల్స్తో మాట్లాడి మళ్ళీ ఇక్కడ ఈ వీళ్ళ దగ్గర చెంగిచెల్లా యూనిట్కి వెళ్ళి మళ్ళీ స్టూడెంట్స్కి లెక్చర్ని తీసుకెళ్ళి ఈ సర్వే చేశాను, ఇది కొన్ని చోట్ల పెట్టొచ్చు కదా అనేసి. ఓకే, దాంతో అది మన తెలంగాణలో పాసిబుల్ అవుతుందో పెడుతుంది ఎక్కువగా? మీరు ఇందాక అన్నట్టుగా ఈ పర్టికులర్ ఏరియాస్కి బాగుంటుంది అన్నారు కాబట్టి ఈ హైదరాబాద్లో కానీ మన తెలంగాణలో ఏ ఏరియాస్లో పెడితే బెటర్ అంటారు మరి? ఎస్, ఇప్పుడు 4-5 ఏవైతే మెథడాలజీ ఉందో అంతెందుకు, ఇది గంగదేవిపల్లి విలేజ్ వరంగల్, దాన్ని రోల్ మోడల్ విలేజ్ అన్నారు మన తెలంగాణ గవర్నమెంట్. నేను వెళ్ళాను ఆ విజిట్కి, అక్కడ ఎక్స్ సర్పంచ్తో మాట్లాడడం అన్నీ జరిగినాయి. అరే చాలా సూపర్ సార్ ఎక్స్ సర్పంచ్ ఆయన. అయితే అక్కడ మొత్తం విలేజ్లో చెరువు ఉంది, చెరువు దగ్గర కూడా వెళ్ళాను, మొత్తం విలేజ్ శానిటేషన్ చూశాను. ఎక్కడ మీకు అసలు వీళ్ళు అసలు సువేజ్ ఏమైనా ఉందా అసలు వీళ్ళకి అన్నట్టు అడుగుతారు మీరు. ఎక్కడా లేదు ఏమి రోడ్డు మీద, ఒక నాలా లేదు, ఏమీ లేదు, చెరువు మంచిగా ఉంది, ఎక్కడికి వెళ్తున్నాయి వీళ్ళు సువేజ్ నీళ్ళు? అయితే ఏమైందంటే స్వచ్ఛ భారత్ చైర్మన్ అప్పుడు వచ్చి గంగదేవిపల్లి విలేజ్లో ఏదైతే ట్విన్ పిట్ టాయిలెట్ సిస్టమ్ పెట్టారు వాళ్ళు, విలేజ్ కాబట్టి హ్యాండిల్ చేసుకోగలిగారు వాళ్ళు. ఆ ట్విన్ పిట్ టాయిలెట్ సిస్టంలో ఏమవుతుంది, అది అంతా అక్కడ వాళ్ళకి కంపోస్ట్ అయిపోతూ ఉంది. ఆ కంపోస్ట్ని స్వచ్ఛ భారత్ చైర్మన్ కంపోస్ట్ నీళ్ళ చేతి కూడా చూపించారు, అప్పుడు అన్ని పేపర్లు వచ్చింది అది.
ఇది గత 10 ఏళ్లలోనే. సో అదొక సిస్టమా, అదొక మెథడాలజీ ఉందా? అక్కడ మీకు కరెంటు లేదు, ఎనర్జీ లేదు, ఎస్టీపీ లేదు, ఏమీ లేదు, శుభ్రంగా కంపోస్ట్ వస్తుంది అని చేతిలో పట్టుకున్నాడు ఇట్లాగా. ఓకే, సో నేనేమంటున్నాను, డ్రై లెట్రిన్ చూసామా, దాని తర్వాత ట్విన్ పిట్ చూసామా, దాని తర్వాత డిఆర్డిఓ బ్యాలెటరీస్ అక్కడ వాళ్ళు బ్యాక్టీరియా వాడుతున్నారు, అది చూసామా. ఫిన్లాండ్ మెథడాలజీ ఒకటి ఉంది, అదేంటంటే వాడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యూజ్ చేసుకొని ఇది అయితే వెట్ సపరేట్ అయిపోయి మామూలుగా ఫ్లష్ చేస్తారు, కానీ అది క్యాప్చర్ అవుతున్నప్పుడు దాన్ని ఉన్న సాలిడ్ ఒక చోట వెళ్ళిపోయి లిక్విడ్ అలా చేసుకున్నారు. ఆ లిక్విడ్నేమో వాళ్ళు మొత్తం గార్డెన్లోకి ఛానలైజ్ చేస్తారు, ఎందుకంటే అది దాని ఉన్న నైట్రస్ పనికొస్తాయి గార్డెన్లోకి అన్నట్టుగా. సో వేర్ ఇస్ దిస్ పాసిబుల్? సో ఇట్లా 4-5 మెథడాలజీస్ ఏమైతే మనం చూసామో అవి ఏంటంటే ఎట్లా అంటే, నేను ప్రభుత్వంకి ఏం చెప్పామో, ఎక్కడెక్కడైతే ఇప్పుడు విల్లాస్ లాంటివి ఉన్నాయి అక్కడ మీరు ఫిన్లాండ్ మెథడాలజీ పెట్టండి, లేకపోతే బయాలజీ పెట్టండి. ఆ విల్లా గేటెడ్ కమ్యూనిటీ లోపల బయటికి వచ్చి ఎందుకు బయటికి రావాలా? ఎందుకు సువేజ్ పైప్కి అది 2500 డయా మీ డయా పైపుల్లో ఎందుకు? అదే విల్లా కమ్యూనిటీలో వాళ్ళ కంపౌండ్ బయటికి రాకుండా అక్కడ హ్యాండిల్ చేయండి, అక్కడే కంపోస్ట్ అవుతుంది, ఆ కంపోస్ట్ అమ్ముకోండి కావాలంటే, లేకపోతే మీ కిచెన్ గార్డెన్ తయారు చేసుకోండి, అక్కడ ఆర్గానిక్ గార్డెన్ తయారు చేసుకోండి. సో ఇట్లాంటి రూల్స్ ఎందుకు తీసుకురావట్లేదు? అంటే వీటి మీద కూడా కొంత ఒక రకంగా చూస్తే అవగాహన కూడా రావాలి మేడం దీని గురించి. ఎందుకు అని అంటే ఈ ఫిన్లాండ్ మెథడ్ మీరు ఏదైతే చెప్తున్నారో వాళ్ళకి మామూలు కామన్ పబ్లిక్ కి అన్నది నా ప్రశ్న. నేను ప్రజల మీద బ్లేమ్ పెట్టను నేను. ఎందుకు అంటే ఏ ప్రజకి టైం ఉంది అసలు? ఈ ఇన్ఫ్లేషన్లో ఈ హెల్త్, ఈ పొల్యూషన్ మూలాన హెల్త్ పాడవడం, ఇన్ఫ్లేషన్ మూలాన ఆ హెల్త్ బిల్స్, ఆ ఫీజు బిల్స్, ఆ రెంటల్స్ అన్నీ ఎక్కువైపోయి, ఆనియన్ దగ్గర నుంచి టమాటాల దగ్గర ఎక్కువైపోయి ప్రతి మనిషి, ఒక రిచ్ కానివ్వండి, ఒక పూర్ కానివ్వండి, ముఖ్యంగా పూర్, ఎందుకంటే 60-70% మన మామూలు లోయర్ మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్. సో వీళ్ళందరూ వాళ్ళ శాలరీస్, వాళ్ళు ఒక డీసెంట్గా లైఫ్ గడపడంలోనే వాళ్ళ పొద్దున్న నుంచి సాయంత్రం అయిపోతుంటే వాళ్ళు వెళ్ళి ఈ చెరువులు సువేజ్ ఎందుకుంది, ఏమి రీసెర్చ్ అని వాళ్ళు చేయగలరా? ఎవరి మీద బాధ్యత ఉంది? అది డిపార్ట్మెంటు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? అచ్చా లుబ్నా ఇట్లా రాశారు కదా మీరు, రండి ఏంటి చూపించండి, వచ్చిందా? మీరే కదా చేయాల్సిందా పని. నేను ఏదో రీసెర్చ్ చేసి నేను ఎకానమీస్గా చేశాను, నాకు ఆ ప్యాషన్ ఉండి నేను చేశాను. నా ప్రజలు మంచి గాలి ఉండాలా, మళ్ళీ చెరువు ఉండాలా, మైగ్రేటరీ బర్డ్స్ రావాలా అన్న నా ఈ తపనలో నేను అది చేశాను. ఇచ్చాను మీకే కదా, మీరేమని ఇంప్లిమెంట్ చేయాల్సింది మాత్రం గవర్నమెంట్. అడగండి, ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఇంకా రీసెర్చ్ చేస్తాను, ఇంకా ఇస్తాను. ఇవన్నీ ఏంటి? మీరు కన్సల్టెన్సీ కోట్లు పెట్టి అపాయింట్ చేస్తారు వాటికి. నేను ఒక ఫ్రీగా కన్సల్ట్, నేను ఇక్కడికి ఒక పౌరురాలుగా ఇచ్చాను మీకు. ఏం చేశారు మీరు ఆ సాలిడ్ ఇన్ఫర్మేషన్తో? సో నేను అనడం ఏంటంటే, ఈ మూసి ప్రక్షాళన ఏదైతే ఫస్ట్ ప్రశ్న మీరు వేశారో, ఇట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ అండ్ డీసెంట్రలైజ్డ్ హ్యాండ్లింగ్ ఎట్ సోర్స్. అన్నీ అలా ఈ నార్త్ బేసిన్ నుంచి, సౌత్ బేసిన్ నుంచి, ఎక్కడెక్కడి నుంచి హైటెక్ల దగ్గర నుంచి మొత్తం అందులో సువేజ్ వస్తుంది, ఇండస్ట్రీ వస్తుంది, కానీ అయినా అవి ఏమి నేను పట్టించుకోకుండా ఈ కింద ఈ మూసినది ఈ ముక్క నుంచి ఈ ముక్క దాకా ఇవి నేను ప్రక్షాళన చేసుకుని నేను సుఖంగా ఉంటాను. మూసిని ముక్కలు ముక్కలుగా చూడరాదు. ఆ అనంతగిరి నుంచి ఆ వాడేపల్లి దాకా అది ఒక మూసినది. సో ఆ మూసినదిని మనము క్యాచ్మెంట్ ఏరియా దగ్గర నుంచి ఎట్లా పరీక్షించుకుంటూ వచ్చామో, దాని బార్డర్స్, దాని బఫర్ జోన్ ఏమైంది? ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇంకొక కిరాతకం ఏం జరిగింది? ఏదైతే ఇది మళ్ళీ చాలామంది ఒఫీషియల్స్ కూడా సారీ టు సే బట్ దే డోంట్ నో. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైంది? మూసీ నదికి బఫర్ జోన్ అన్నది నాన్ మున్సిపల్ లిమిట్స్లో 100 meters, మున్సిపల్ లిమిట్స్లో ఎక్కడ, ఎందుకంటే మూసినది నాన్ మున్సిపల్, మున్సిపల్ అన్ని చోట్ల ప్రవహిస్తుంది. రూల్ ఏమని ఉండే? నాన్ మున్సిపల్ లిమిట్స్లో ఇదేమో 100 meters బఫర్ జోన్, మున్సిపల్ లిమిట్స్లో 50 meters బఫర్. ఎక్కడ ప్రవహిస్తున్నా వీళ్ళు ఏం చేశారు? గమ్మున 2017లోనో 18లో అనుకుంటా, 17లో అనుకుంటా, వీళ్ళు గమ్మునేమో మొత్తం ఏకంగా మొత్తం మూసినది మొత్తం 50 meters బఫర్ జోన్ అని మార్చిపడేశారు. అంటే ఏంటి? నాన్ మున్సిపల్ లిమిట్స్లో మీరు 50 meters రిలీజ్ అయిపోయినట్టు. ఇంతకుముందు బఫర్ జోన్ అంటే అది ఎవరి భూమి? అది గవర్నమెంట్ భూమి. రిలీజ్ చేస్తున్నప్పుడు ఏమైంది ఆ భూమి అంతా? అది ఎన్ని వేల ఎకరాలదంతా 250 kilometers మొత్తంలో మీరు ఒక మార్పు తీసుకొచ్చేసారు ఏకంగా.
50 మీటర్స్ రెడ్యూస్ చేశారు 2 వైపులా, లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంక్. ఏమైంది ఆ భూమి అంతా? లేకపోతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఉండే కాబట్టి మీరు 50 మీటర్స్ అమ్మంటే వాళ్ళకి వెళ్ళిపోయిందా? వాళ్ళు మళ్ళీ సీఎం రిలీఫ్లోనో ఎలక్ట్రల్ బాండ్స్లో ఇచ్చారా? ఎందుకంటే ఇప్పుడు అదే వస్తుంది బయటికి, అంతా అదే వచ్చింది. ఏమైంది? దాని మీద ఈ ప్రభుత్వం తప్పకుండా ఆరాధియాల ఏమైంది అదంతా అనేసి. సో ఇట్లా నేను అండం ఏంటంటే, మూసీ నదిని మొత్తంని మనము ఎవరికి దాన్ని వేరే స్టేట్స్కి అధికారాలు లేవు, మనమే మొత్తం మన నది. ఇట్స్ ఆర్స్ ఎక్స్క్లూజివ్లీ అ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. సో మనము దానిని న్యాచురలైజేషన్ వైపు వెళ్ళాలా. ఎంత తక్కువ టెక్నాలజీ, ఎందుకు అంత టెక్నాలజీ తక్కువ వాడాలి తెలుసా? మన అవసరం ఎందుకుంది? ఎందుకంటే టెక్నాలజీ అనగానే పవర్ కదా, ఏఎస్టీపీ రన్ చేయాలా, అది ఏమేమి రన్ చేయాలన్నా మొత్తం పవర్ కావాలి దానికి. పవర్ అంటే ఏంటి? ఐదర్ థర్మల్ రిసోర్స్, ఫాసిల్ ఫ్యూయల్స్, లేకపోతే హైడ్రల్ రిసోర్స్. అది ఏదో తక్కువ ఉంది ఎందుకంటే ప్రతి చోట మీకు నీళ్ళు తక్కువ అవుతున్నాయి. ఏంటి న్యూక్లియర్ పవర్? అది చాలా కాంట్రవర్షియల్, ఎందుకంటే దానికి వేస్ట్ డిస్పోజల్కే ఫ్యూకిషిమా నుంచి బాధపడుతున్నాం. వేస్ట్ డిస్పోజల్ ఎక్కడ చేయాలో కూడా అర్థం కావట్లేదు న్యూక్లియర్. సో అది హైలీ కాంట్రవర్షియల్, అది క్లీన్ ఎనర్జీ కాదు, అది కాంట్రవర్షియల్ ఎనర్జీ, అది అన్క్లీన్. సో ఇప్పుడు ఏంటి మనకి విండ్ పవర్, సోలార్ పవర్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ త్రూ దీస్ ఆల్టర్నేటివ్ సోర్సెస్? నో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కంక్లూజివ్. సో సొల్యూషన్ ఏంటంటే ఎనర్జీ యూస్ తగ్గించుకోవడంలో ఉంది సొల్యూషన్. ఎనర్జీ యూస్ తగ్గించుకోవాలంటే టెక్నాలజీ నుంచి కొంచెం మెథడాలజీ వైపు కూడా రావాలి. మెథడాలజీ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ని వాడాలి. న్యాచురల్ రిసోర్సెస్ తోటే న్యాచురాలిటీని పెంచి న్యాచురలైజేషన్ని పెంచడం వైపు మనం మొగ్గు చూపించాలా. ఇప్పుడు ఏ ప్రజలకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ ప్రజలు మీకు సపోర్ట్ చేయరండి? డెఫినెట్గా. ఎందుకంటే ప్రజలు కూడా ఇప్పుడు న్యాచురలైజేషన్ అంటే ఏంటి, ఒక పిల్లల నుంచి డిమాండ్స్ రేస్ అవుతుంటాయి. పిల్లల్ని మీరు టీవీ ఒక గంట చూపించండి, టీవీలో మీరు ఒక బర్డ్స్ని చూపించండి, తర్వాత ఏమో ఇప్పుడు ఇక్కడ రామ్మా అని చెప్పేసి ఫీల్డ్లో వాళ్ళని బర్డ్స్ని చూపించండి. వాళ్ళు నెక్స్ట్ టైం టీవీలో బర్డ్స్ చూడాలంటారా, ఫీల్డ్లో బర్డ్స్ చూడాలంటారా? డెఫినెట్లీ డైరెక్ట్ చూడాలనుకుంటారు, డైరెక్ట్ అంటారు. సో ఇప్పుడు మన హైదరాబాద్ ఏంటంటే గత 10 yearsలో అయితే ఎన్ని చోట్ల హుస్మాన్ సాగర్ కానివ్వండి, హిమాయత్ సాగర్ కానివ్వండి, హుసేన్ సాగర్ కానివ్వండి, అటు నయాకిలా ఏదైతే గోల్ఫ్ ఎంక్రోజ్ చేసి కూర్చున్నదో అక్కడ కానివ్వండి, ఇంకా వేరే చాలా చాలా చోట్ల ఎక్కడైతే డాక్యుమెంట్ చేసి ఉన్నాయి, ఏంటి వలస వచ్చే పక్షుల గురించి డాక్యుమెంట్ చేసి ఉన్నాయి. హుస్సేన్ సాగర్ అయితే పిచ్చికి మా దోస్తులన్నీ అవి తిరిగి రావాలి, కమ్ బ్యాక్, వెల్కమ్ అని మేము చెప్పాలంటే ఇక్కడ అది మనం క్రియేట్ చేయాలంటే ఏం కావాలా? ఆ బఫర్ జోన్స్ మెయింటైన్ చేయాలా. ఆ బఫర్ జోన్లో లేక్ ఫ్రెండ్లీ ప్లాంటేషన్స్ లేక్ ఫ్రెండ్లీ ప్లాంటేషన్స్ వేరుగా ఉన్నాయి. ప్రతి ప్లాంట్ని మీరు లేకు లోపల ఇది ఏదైతే ఈ హరితహారం పిచ్చితో వీళ్ళు లేకు లోపల కూడా ఆ ధ్రువంశ్ అని ఒక ఎన్జిఓతో అయితే వాళ్ళు లేకు లోపల ప్లాంటేషన్స్ పెట్టారు వాళ్ళు. అప్పుడు మున్సిపల్ కమిషనర్ మణికొండ కానీ ఇరిగేషన్ సెక్రటరీ భీమ్ ప్రసాద్ అందరు చెప్పారు, మేడం మీరు చెప్పింది కరెక్ట్ మేడం, లేకు లోపల చేయరాదు, కానీ చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఆ లెవెల్లో వాళ్ళ పని ఉంది. అండ్ నేను ఓపెన్గా చెప్తాను, ఇట్స్ ఎ కరప్ట్ వర్క్, ఇట్ ఈస్ నాట్ ఎ క్లీన్ వర్క్. సో ఈ ప్లాంటేషన్స్ అన్ని బఫర్ జోన్లో డిమార్కేట్ చేసి అందులో పెట్టి లేక్ ఫ్రెండ్లీ ప్లాంటేషన్స్ మాత్రమే పెడితే లేకుకి మంచిది, ఫిల్టర్ అయ్యి నీళ్ళు వస్తాయి వేళ్ల దగ్గర నుంచి, ఆ రూట్స్ దగ్గర నుంచి. దాని తర్వాత మన బయోడైవర్సిటీ, మన పక్షులు అక్కడ ఉండే న్యాచురల్ థింగ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మన దగ్గరికే వస్తాయి అంటారు. సో సింపుల్గా చెప్పేది ఏంటి అని అంటే, మన ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఎకనామిక్స్ ఫౌండర్ డైరెక్టర్ లుబానా మేడం ఎంత క్లియర్గా చెప్పారు. ఇది ఒక్కసారిగా మనకి జరగదు. సో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ ఆ థాట్లో ఉంది కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారంగా అన్ని స్టెప్ బై స్టెప్ న్యాచురల్ రిసోర్సెస్ తోటే న్యాచురలైజేషన్ చేస్తే డెఫినెట్లీ మూసీ నదిని ప్రక్షాళన చేయొచ్చు అని మనకు చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పేశారు. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్. యా, థ్యాంక్ యూ సో మచ్. వీడియో జర్నలిస్ట్ తేజాతో భవ్యశ్రీ, మైక్ టీవీ, హైదరాబాద్.